గాలి వచ్చింది. వాళ్ళు నేను ఎదురుగా అడిగిన టీడీపీ ముందు ఎలా పోదాం తీసుకున్నట్టే గత కొన్ని రోజుల నుంచి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఆమె ఏదో ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్ధరించే విధంగా మాట్లాడడం చూస్తే ఒక రకంగా బాధ, ఒక రకంగా ఆశాస్పదం. ఎందుకంటే ఈ షర్మిలారెడ్డి అనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి నేను ఇక్కడ తెలంగాణ ప్రజలందరినీ కూడా రక్షిస్తాను, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి చెబితే అప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా అందరూ కూడా అక్కడ అభిమానించి ఆమె వెన్నంటి తిరగడం జరిగింది. దాన్ని ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా జనరల్ ఎలక్షన్ తెలంగాణ వచ్చిన తర్వాత పోటీ చేయకుండా అక్కడ వాళ్ళని గొంతు కోయడం జరిగింది. అక్కడ వాళ్ళు అడిగినప్పుడు ఆంధ్రాకు నాకు సంబంధం లేదు, ఆంధ్ర ప్రజలు నేను అడ్డుకుంటాను, నీటి సమస్య పైన ఆంధ్ర ప్రజలు నేను నిలదీస్తానని చెప్పేసి, నేను తెలంగాణ ఆడబిడ్డనని చెప్పేసి బల్ల గుద్ది మరీ చెప్పిన షర్మిలారెడ్డి. దాని తర్వాత ఆమె పార్టీ మూసేసి కాంగ్రెస్ పార్టీ పిలవకపోయినా కూడా ఎలక్షన్లు అయిపోతూనే కాంగ్రెస్ పార్టీ నా వల్లనే గెలిచిందని చెప్పేసి వాళ్ళ పంచన చేరినటువంటి షర్మిలారెడ్డి అవన్నీ కూడా ప్రజలు గమనించారు. అక్కడ ఇక్కడ నాకు బతుకులేదు తెలంగాణలో అనుకునింది. దాని తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ నా పార్టీని మెర్జ్ చేయడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం లేదని చెప్పినటువంటి ఆమె మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘోర తప్పిదం, ఈ ఆంధ్ర ప్రజలకు చేసినటువంటి ద్రోహం అవన్నీ ఆమెకు కూడా తెలుసు. కానీ అటువంటి పార్టీలో ఆమె చేరి ఈరోజు నిజంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విడదీసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కింది. దాంట్లో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి నిజంగా ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో పొందుపరచాలి. లేదు, అవన్నీ చేయకుండా ఉన్నటువంటి ఆ పార్టీలో ఈమె చేరి మళ్ళా నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పుకొని ప్రజలను మభ్యపెట్టాలని చూడడం నిజంగా పదవీకాంక్ష ఏ విధంగా ఉందంటే షర్మిలారెడ్డి గారికి ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఫస్ట్లో తెలంగాణలో నేనేదో ముఖ్యమంత్రి కావాలని చెప్పి అక్కడ పార్టీ పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ ఏమీ లేదు, నామరూపాలు లేకుండా పోతానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో చట్టాపట్టాలు వేసుకొని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అదంతా కూడా ఆమె మాట్లాడడం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు చెప్తాడు, బీజేపీలో టికెట్లు ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడే చెప్తాడు, తెలుగుదేశంలో టికెట్లు కావాలన్నా చంద్రబాబు నాయుడే, జనసేనలో కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడే, సిపిఐ సిపిఎం ఎవరు ఏం కావాలన్నా కూడా చంద్రబాబు నాయుడు కన్సల్లోనే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం జరుగుతూ ఉన్నాయి. నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఏదైతే కలలు కన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రభుత్వంలో తూచా తప్పకుండా రాజశేఖర రెడ్డి గారిని తలదన్నే విధంగా ఆయన ఏ విధంగా కలలు కన్నారో దానికి అంతకు మించి పాలన ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. అటువంటి దాంట్లో ఈమె వచ్చి సారికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డ, సార్ నేను రాజశేఖర రెడ్డి, నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డ అని నువ్వు కాదమ్మా చెప్పుకోవాల్సింది, ప్రజలు దాన్ని గుర్తించాలి.
ప్రజలు గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా నీచాతి నీచంగా రోడ్ల మీద ఏసి ఈడ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. వైఎస్ ఫ్యామిలీని, రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి బిడ్డ నువ్వు కావచ్చు, విజయమ్మ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద వేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీది. ఈరోజు వాళ్ళ పంచన చేరి రాజశేఖర రెడ్డి గారి కళ అంటున్నావే, ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో నీకు అర్థమవుతా ఉందా? నిజంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ నువ్వు అయినా కూడా నీకు వివేకానంద రెడ్డి గారి బుద్ధులు వచ్చాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే, వివేకానంద రెడ్డి గారు పదవికాంక్ష కోసం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పదవికాంక్ష కోసం ఆమె ఇప్పుడు మాట్లాడుతూ ఉంది కదా, కళ్ళబొల్లి కబుర్లు అన్నీ చెప్తా ఉన్నారు. సునీతారెడ్డి గారు, తర్వాత వాళ్ళ భర్త గారు రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ భర్త గారు, వాళ్ళందరి ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మనకు మంత్రి పదవి ఉంటుంది, మనమంతా ఉద్ధరించాలి అని చెప్పేసి, మనమంతా సంపాదించాలి అని చెప్పేసి కుటుంబాన్ని చీల్చినటువంటి ఘనత అప్పుడు సునీతారెడ్డికే దక్కుతుంది. అదే బుద్ధి నీకుంది. ఇప్పుడు పదవికాంక్ష కోసం, కేవలం పదవి కోసం ఈరోజు రోడ్లు ఎక్కుతూ ఉన్నావు, దారుణంగా మాట్లాడుతూ ఉన్నావు, ప్రజలందరూ కూడా చీ కొడుతూ ఉన్నారు. ఈరోజు అవినాష్ రెడ్డి గారిని గురించి మాట్లాడతావు. నిజంగా కోర్టులకు తెలియదా? సిబిఐకి తెలియదా? న్యాయస్థానాలు అంతా ఊరికినే ఉన్నాయా? అన్నీ నువ్వే చెప్తావు, తన శిక్ష నువ్వే చెప్తావు, ముద్దాయిలు నువ్వే నిర్ణయిస్తావు. చంపినోళ్ళని వెనకాల పెట్టుకొని నువ్వు మళ్ళా అవినాష్ రెడ్డి గారి మీద మాట్లాడతావు. అంటే ఏదో ఒక రకంగా ప్రజలను తప్పుదో పట్టించాలి, చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందాలి అనే చేస్తావు తప్పితే నువ్వు ఏదైనా ప్రజలకు పనికొచ్చే విధంగా నువ్వు ఏదైనా చేస్తా ఉన్నావా? నేను గెలిస్తే నన్ను గెలిపించండి, నేను ఇది చేస్తాను అంటున్నావు. అది కాదు. మా చిన్నాయన్ని చంపినారు, నన్ను గెలిపియండి అంటాను. అంటే మీ పంతాల కోసం, మీ పట్టింపుల కోసము, మీ స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ జిల్లా ప్రజలు నిలబడాలనా? జిల్లా ప్రజలందరికీ తెలుసు సునీతారెడ్డి ఏంది అనేది, షర్మిలారెడ్డి ఏంది అనేది, వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏంది అనేది అవన్నీ జిల్లా ప్రజలకు తెలుసు. మేము కూడా మాట్లాడాలని కేవలం జిల్లా ప్రజల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల కోసం తెలియాలి. ఎందుకంటే ఈ జిల్లా ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఇదే వివేకానంద రెడ్డి గారితో ఆయన చనిపోకముందు 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు సునీతారెడ్డి చెప్తున్నటువంటి ఆమె ఏడుస్తుంది కదా ముసలి కన్నీరు, నువ్వు మీ నాయనతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఒక 2 సంవత్సరాల నుంచి నువ్వు మాట్లాడకుండా మానేశావు. ఎందుకు మానేసినావు అంటే ఈ వైఎస్ ఫ్యామిలీని మళ్ళా రోడ్ల మీద వేసేదానికి నువ్వే చూస్తూ ఉన్నావు. నిజంగా ఎంత దారుణం అంటే వివేకానంద రెడ్డి గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బతుకున్నప్పుడు ఒక మహారాజులాగా బతికారు. ఈరోజు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మీ పాటికి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని లక్షణంగా యాన్న ఉండకుండా పనికి మాలినటువంటి ఈ మాటలన్నీ పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా షర్మిలారెడ్డి గారికి ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతూ ఉన్నాం. నీకు రాజకీయ స్వార్థము ధనాపేక్ష లేకపోతుంటే గతంలో బయ్యారం గనులు మీకు కేటాయించిన మాట వాస్తవమా కాదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం అవి అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేశారా లేదా? వాటి కోసం మీరు కోర్టుకు వెళ్ళారా లేదా? ఆ కోర్టులకు వెళితే తెలంగాణ గవర్నమెంటు అఫిడవిట్ వెయ్యాలి కాబట్టి ఫేవర్గా కేవలం డబ్బుల దాహం కోసం ఈరోజు బ్రదర్ అనిల్ అని నీ భర్త ఏదైతే స్క్రిప్ట్ ఉందో ఆ బయ్యారం గనులు ఆక్రమించుకోవడానికి దక్కించుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపావు అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏమంటే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, ఎవరు మాట్లాడడం లేదు. ఎవరు మాట్లాడడం లేదంటే ఎందుకు మాట్లాడడం లేదు తెలుసునా? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అని చెప్పేసి మాట్లాడడం లేదు. నీకంటే నీచంగా మాట్లాడతారు. నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా అవినాష్ రెడ్డి గారి గురించి, అవినాష్ రెడ్డి గారి పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకంటే ప్రతి నిత్యము కూడా
ప్రజాసేవలో ఆయన మమేకమై ఉన్నారు. ప్రతి ఒక్కరు, ఈ జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అవినాష్ రెడ్డి గారు ఏంది అనేది. మొదటగా నువ్వు ఏం చేస్తావో, అసలు కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఎందుకు పోయినావు, ప్రత్యేక హోదా ఎందుకు కాంగ్రెస్ పార్టీలో, ముందు వాళ్ళని అడుగు. వాళ్ళని అడిగి తరువాత నువ్వు జిల్లాలోకి రా. అదేవిధంగా ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి గారి పేరు చేర్చింది, దానికి జిల్లా ప్రజలకు సమాధానం చెప్పు. కేవలం అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని దొంగ, కుక్క, నక్క అని అనరాని మాటలన్నీ నీ నోటికి ఏదొచ్చి అది మాట్లాడినావు. ఈరోజు నీకు దేవుడు అయిపోయినాడు. ఎందుకు? బయ్యారం గనులకు వాళ్ళు అఫిడవిట్ ఫేవర్గా వెయ్యాలి కాబట్టి. ఇది అందరికీ తెలుసు, తెలిసిపోయింది. దయచేసి మీ హత్యా రాజకీయాలు మానుకోండి. నిజంగా 5 సంవత్సరాల నుంచి వివేకానంద రెడ్డి మీద ప్రేమ ఉంటే ఆయన చనిపోయినప్పటి నుంచి నువ్వు పోరాటం చేసిండాలా? చేయలేదు. ఈరోజు కేవలం ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం, ప్రజలను ప్రలోభ పెట్టడానికి కోసం ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మళ్ళా ఇంకొకటి, నేను క్రైస్తవురాల్ని, మణిపూర్ ఘటన ఇటు జరిగింది, దానికి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నావే. అమ్మా, నీ భర్తకు ఒక రవ్వన్న బుద్ధి ఉందా? ఒక పెద్ద పాస్టర్ అని చెప్తాడే, మణిపూర్లో అంతగా జరుగుతూ ఉంటే ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చి కనీసం నువ్వు నిరసన తెలిపావా? అప్పుడు అంటే తెలంగాణలో ఉండేప్పుడు మణిపూర్ నీకు గుర్తుకు రాలేదా? మణిపూర్ గురించి వినలేదా? మణిపూర్ గురించి చెప్పలేదా? నీకు మణిపూర్ గురించి తెలియదా? కేవలం ఆంధ్రాలోకి వచ్చే లోపల ఈ రాజకీయాలు వచ్చే లోపల క్రైస్తవులను మభ్యపెట్టాలని చెప్పి మాట్లాడుతున్నావు. క్రైస్తవులు నిన్ను నవ్వుకుంటా ఉన్నారు. క్రైస్తవులకు క్షమాగుణం, క్రైస్తవులు మాట్లాడే తీరు, ఆ మాట తీరు నీకు కొంచెమన్నా ఉందా? లేదు. కేవలం ధనాపేక్ష. అవన్నీ కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. షర్మిలారెడ్డి గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆమె మాకు వ్యతిరేకం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు. మా బాధల్లా ఒకటే, ఏ చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఈమె నోటి నుంచి మాట్లాడుతూ ఉంది అని అందరూ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకో. అవినాష్ రెడ్డి గారు తెల్లని కాగితం వంటివారు. ఆయన మీద ఎటువంటి నేరారోపణ ఆరోపించే ముందు ఒక్కసారి తిరిగి నువ్వు నీ చెల్లెలు చేసినటువంటి ఘనకార్యాలన్నీ చూసుకో, నీ మరిది గారు చేసినటువంటి ఘనకార్యాలు చూసుకో. అందరు జిల్లా ప్రజలు అనుకుంటా ఉన్నారు భర్తను రక్షించడానికి సునీతారెడ్డి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంది, వాళ్ళ మీద అభాండాలు వేస్తూ ఉంది అని. ముందు అది చూసుకోమ్మా, ఆయన మీద ప్రేమ ఉంటే. అందరికీ నమస్కారం. షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేను ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా అని చెప్పి ప్రగల్భాలు విజయవాడలో పలికింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే కాదు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారమే నువ్వు కడపలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉండవు. కాంగ్రెస్ పార్టీ కాకుండా 136 పార్టీలు పోటీ చేసే ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ భారతదేశంలో ఉంది. దానికి మాకు ఎక్కడా బాధ లేదు. నీ ప్రచారం నువ్వు చేసుకో, మాకు ఎక్కడ కూడా అభ్యంతరం కూడా చెప్పాం. మా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలా నిన్ను ఎప్పుడు కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం. నువ్వు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి స్క్రిప్ట్ ఇస్తారో, ఈరోజు దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నీకు కూడా అదే స్క్రిప్ట్ ఇచ్చి కేవలం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు, అవినాష్ రెడ్డి హత్య చేయించాడు, ఇది మాటలు కాకుండా కాంగ్రెస్ పార్టీ 2014 ముందు ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఏం చెప్పారు? 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాం, హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పెడతాం, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాం. ఈ స్టీల్ ప్లాంట్కి ఏమన్నా కేటాయించిందా కాంగ్రెస్ పార్టీ? దానికి సమాధానం చెప్పు. పోనీ ప్రత్యేక హోదా ఏమన్నా ఇవ్వడానికి ఏమన్నా మార్గాలు సుముఖంగా చేసిందా? అది లేదు. మరి ఏ విధంగా చేయకుండా అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజించి ఈ రాష్ట్రంలో పతనమైన తర్వాత నిన్ను పావులాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ లేదు. సెకండ్ లాగా నిన్ను తీసుకొచ్చుకొని ఈ జిల్లాలో
జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మచ్చలేని మహానాయకుడు అవినాష్ రెడ్డి గారికి అడ్డం పెట్టాలని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా నీ గురించి మాట్లాడదాం. బయ్యారం గనుల గురించి ఈ ప్రజలకు, కడప ప్రజలకు వివరించు. నాకేం సంబంధం లేదు, నేను బైబిల్ మీద వేసి ప్రమాణం చేసి చెప్తా ఉండా, నాకు ఎటువంటి సంబంధం లేదు. కొండలరావు ఎవడో నాకు తెలియదు, సతీష్ ఎవడో తెలియదు, బ్రదర్ అనిల్కి ఏమిటువంటి సంబంధం లేదని చెప్పు. బినామీలు పెట్టుకొని కొండలరావు అనేవాడు కేవలం నీ పేరు షర్మిలారెడ్డి అని ఒక పేరు చెప్పుకొని ఈ కమలాపురం కాన్స్టిట్యున్సీలో 100 మంది కొంపలు కూల్చినాడు. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 10 నెలలు, సంవత్సరాలు ఎగరగొట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. ముందు పోయి కమలాపురంలో న్యాయం చేయి, పెళ్లిమని పడాలని పోదాంరా, చూపిస్తాం, వాళ్ళందరికీ సమాధానం చెప్పు. కొండలరావు నీ మనిషా కాదా చెప్పమ్మా. నువ్వు మళ్ళీ కడప ప్రజలను, కడప పార్లమెంటును, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఉద్ధరించు. అంతేగాని కేవలం ఇన్ని రోజులు నీకు వివేకానంద రెడ్డి మీద ప్రేమ లేదే. ఇన్ని రోజులు హత్య జరిగి దాదాపు 2014 నుంచి 19 5 సంవత్సరాలు కావస్తా ఉంది. ఏ రోజు నువ్వు హత్య గురించి మాట్లాడలేదే. సిబిఐకి పోయి వాగ్మూలం ఇచ్చినావు. ఆ రోజు చెప్పినావా అవినాష్ రెడ్డి హత్యలో ఉన్నాడని చెప్పి? లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే, చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు సభలో చెప్తాడు, ఏం తమ్ముళ్ళు గొడ్డలు ఎవరిచ్చారు, ఏం తమ్ముళ్ళు వివేకానంద రెడ్డి బాబాయిని ఎవరు చంపారని చెప్పి. కేవలం నీ ద్వారా చెప్తే ప్రజలెట్టా నమ్మడం లేదు అతన్ని, ఆ మూర్ఖునిట్టా నేను నమ్మడం లేదని చెప్పి నీ ద్వారా, నీ చెల్లెల ద్వారా చెప్తే అది ప్రజల్లో మభ్యపెట్టి 4 ఓట్ల శాతం తగ్గించుకున్నామని ప్రయత్నం చేస్తాడు. నువ్వు కాదు, చంద్రబాబు నాయుడు కాదు, ఆ పైన వాడు దిగి వచ్చినా ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడదామని చెప్పి. నీకు వివేకానంద రెడ్డి మీద ప్రేమ నీ ఇంట్లో ఫోటో ఉందో లేదో, మా పార్టీ ఆఫీస్లో ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారి ఫోటో ఉంది, మా గుండెలో ఈ రోజుకి వివేకానంద రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ నిలబడినప్పుడు మేము ఎవరు కూడా ₹1 డబ్బులు తీసుకోకుండా ఆయనకు ఆ రోజు మేమందరం కూడా ఓటు వేయడం జరిగింది. మరి అటువంటి మేము ఈ జిల్లా ప్రజలకు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి కానీ వివేకానంద రెడ్డి గారి యొక్క ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మెండుగా ఉన్నాయి, అవినాష్ రెడ్డి గారి పైన మెండుగా ఉన్నాయి, మా మీద మెండుగా ఉన్నాయి. ఈరోజు నీ చెల్లెలు మాట్లాడుతూ ఉంది, దస్తగిరి ఎంత డబ్బులు తీసుకున్నాడో, దస్తగిరి ఎవరి కోసం హత్య చేశాడో ముందు అది చెప్పండి. దస్తగిరి ఎవరి కోసం హత్య చేశాడు, దాంట్లో పాల్గొనే వాళ్ళంతా మీ నాయన అనుచరులు, అనునిత్యం మీ నాయన ఇంట్లో ఉండేవాళ్ళు. ఏదో జగన్మోహన్ రెడ్డో లేకపోతే అవినాష్ రెడ్డో లేకపోతే శంకర్ రెడ్డి చెప్తే వినేవాళ్ళు కాదు వాళ్ళు. ఎర్రగంగిరెడ్డి అనేవాడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు మీ నాన్నతో పాటు చిన్నప్పటి నుంచి స్నేహం ఉన్న వ్యక్తి. సునీల్ యాదవ్ అనేవాడు మీ నాన్న తీసుకొచ్చి చేరవేసినటువంటి వ్యక్తి. దస్తగిరి అనేవాడు 17 ఏళ్ళు మీ నాన్న దగ్గర డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి. ఉమాశంకర్ రెడ్డి మీ పొలాలు చూస్తున్నటువంటి వ్యక్తి. కృష్ణారెడ్డి మీ ఇంట్లో పిఏ, రంగయ్య మీ ఇంట్లో వాచ్మెన్. మరి ఇంతమంది చెప్తా ఉండరే కేవలం హత్య చేసింది గంగిరెడ్డి వాళ్ళు. మరి ఆ గంగిరెడ్డిని ప్రోత్సహించిన వ్యక్తులు ఎవరో నువ్వు చెప్పాలా. వాళ్ళు ఏమైనా గంగిరెడ్డి చెప్పాడా అవినాష్ రెడ్డి హత్య చేయించాడో లేకపోతే శంకర్ రెడ్డి హత్య చేయించాడో అని చెప్పి? పోనీ దస్తగిరి చెప్పాడా? నీ భర్త అన్నా కనీసం చెప్పాడా వీళ్ళు హత్య చేయించారని చెప్పి? కేవలం మీరు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఈ కడపలో నీకు డిపాజిట్ కూడా రాదు తల్లి. ఇప్పటికైనా నీ మీద మాకు ఇంకా గౌరవం ఉంది, మాట్లాడే తీరు మార్చుకో. లేదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం ఉద్ధరిస్తుందో చెప్పు, లేదు ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ తీసుకొస్తావా చెప్పు. మీకే దిక్కు లేదు. పైన మిమ్మల్ని చీకొడతా ఉంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, చీకొడతా ఉంది. ఆ పక్క అఖిలేష్ యాదవ్ చీకొడతా ఉన్నాడు, ఆ పక్క శరద్ పవార్ చీకొడతా ఉన్నారు. ఏదో మీ దరిద్రానికో మీ అదృష్టానికో కర్ణాటకలో తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. అంత మాత్రాన ఏదో నువ్వు విరుచుకుపడిపోయి ఏదో అధ్యక్షురాలంటే ఏదో అమెరికా దేశానికి అధ్యక్షురాలు మాదిరి మాట్లాడుతూ ఉండవు, ట్రంప్ లాగా మాట్లాడుతూ ఉండవు, బైడెన్ లాగా మాట్లాడుతూ ఉండవు. నీ ట్రంప్ కార్డు ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బలి చేయాలని చూస్తూ ఉన్నారు. పద్ధతి మార్చుకోండి. అవినాష్ రెడ్డి గారు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి గారు గెలిచబోతా ఉన్నాడు భారీ మెజార్టీతో. మరి నువ్వు ఈ కడప ప్రజలకు రేపు ఎలక్షన్ తర్వాత క్షమాపణ చెప్తావా? కడప ప్రజలు నమ్మలేదు, నేను చెప్పింది అబద్ధము, కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఇస్తే నేను చెప్పాను, లేదు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ లేకపోతే డీకే శివకుమారో రేవంత్ రెడ్డి చెప్తే మా బయ్యారం గనుల కోసం మేము చెప్పామని చెప్తావా? దానికి ఒప్పుకుంటాం. రేపు చెప్పాలా? ఇదే కడప ప్రజలకు నువ్వు ముందు కడప ప్రజల మీద ఒట్టు వేసి చెప్పు. రేపు ఎలక్షన్లో అవినాష్ రెడ్డి గెలిస్తే ఈ హత్య అవినాష్ రెడ్డి గారికి సంబంధం లేదని చెప్పాలి. నువ్వు దానికి ఒప్పందం చేసి ప్రచారానికి రా. లేదు మా అవినాష్ రెడ్డి ఓడిపోతే
అవినాష్ రెడ్డి గారు మేము అందరం చెప్తాం, మాకు హత్యతో సంబంధం ఉంది అని చెప్పి. హత్యలు రాజకీయాల్లో కామన్ తల్లి. జమ్మలమడుగులో బాంబుల శివారెడ్డి చనిపోయినాడు, ఆదినారాయణ రెడ్డి వాళ్ళ నాయన దేవగుడి శంకరెడ్డి చనిపోయినాడు, ఇంకా అదేంది ఇట్లా చాలా మంది రాజకీయాల్లో చెరుకుపాటి నారాయణ రెడ్డి చచ్చిపోయినాడు, పరిటాల రవి చచ్చిపోయినాడు. మీ నాయన స్వతంత్ర సమర యోధులు ఇంకొకరేం కాదు. రాజకీయాల్లో హత్యలు ప్రత్యర్థులు కుట్రలు ఇవన్నీ కూడా కొంత అనాదిగా వస్తున్నటువంటి వ్యక్తిత్వం అంతా ఈ పరిస్థితే ఇది. నువ్వు హత్య 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 అంటే అది ఒకటే కాదు, రాజకీయాల్లో ఉండేది సేవ. నువ్వేమైనా చేసావా? సునీతారెడ్డి ఏ రోజన్నా అపోలో హాస్పిటల్ పోతే ఆమె మహాతల్లి ఈ కడప నగర ప్రజలకు ఎంతమందికి సేవ చేసిందో ఒక లిస్ట్ ఇమ్మని చెప్పు. సునీతారెడ్డి పెద్ద ఏదో ఈరోజు వచ్చి చాలా మాటలు మాట్లాడుతూ ఉంది. ఏ రోజు హాస్పిటల్లో నువ్వు పోతే కనీసం నేనే వచ్చినా నమస్తే అమ్మ నాది కడప అంటే కనీసం తిరిగి కూడా నమస్కారం కూడా పెట్టకుండా పోయినావు. నువ్వు ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ నీతో మీ భర్త కోసమో రాజశేఖర రెడ్డి గారి కోసమో లేకపోతే ఆయన బ్రదర్ అనిల్ గారి కోసమో శర్మిలారెడ్డి గారో మీరు తిరుగుతూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఈ రాష్ట్రం ఈరోజు ఎప్పుడైనా నువ్వు పులివెందల్లో కానీ కడపలో కానీ అపోలో నుంచి కానీ ఏ హాస్పిటల్ నుంచి అయినా తీసుకొచ్చి ఒక మెడికల్ క్యాంప్ ఏమైనా చేసావా? మీ నాయన బతుకునేప్పుడు ఏమైనా చేసినావా? ఏంలా కేవలం చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు ఆయన చెప్తే నమ్మే పరిస్థితి లేదు. అయిపోయింది, ఆయన చరిష్మా అయిపోయింది. మీ ఇద్దరిని ఉపయోగించుకోవాలా సెకండ్ లాగా. భారతంలో సెకండ్ పాత్ర ఏ విధంగా ఉందో మీ ఇద్దరు పాత్ర కూడా ఈ జిల్లాలో అట్లే ఉంది. మీ ఇద్దరు ప్రమాణం చేసి చెప్పండి ప్రజల మీద. నేను ఓడిపోతే అవినాష్ రెడ్డి గెలిస్తే మేము క్షమాపణ చెప్తాము, కడప ప్రజలు నమ్మడం లేదని. అనునిత్యము ఉదయం 4 గంటల నుంచి అవినాష్ రెడ్డి గారు అన్నీ తానే ఈ జిల్లాలో ఉద్యోగాల దగ్గర నుంచి ప్రజల శ్రేయస్సు కొరకు హాస్పిటల్ కానీ, జిల్లా అభివృద్ధి కానీ, జిల్లా నీటిపారుదల మీద కానీ, జిల్లా పరిశ్రమల మీద కానీ, జిల్లాలో దాదాపు 40 కోట్లు పెట్టి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం తీసుకొచ్చాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ 240 కోట్లు పెట్టి నైట్ ల్యాండింగ్కు కావాల్సినటువంటి అనుమతులు తీసుకొచ్చాడు. ఈరోజు ఒక మోడల్ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, కొప్పర్తిలో ఇండస్ట్రీస్ రావడానికి సెంచరీ ప్లైవుడ్, నువ్వు పరిశ్రమల్లో ఉద్యోగాలు వచ్చాయంటాడు. పక్కనే బద్వేల్లో పోయి ఆ కలసపాటు నుంచి కొంచెం అట్ట ముందుకు పోమ్మా, సెంచరీ ప్లైవుడ్ కనపడుతుంది. కొప్పర్తికి పోయి చూడమ్మా. అంతేగాని నువ్వు కేవలం కల్లిబుల్లి మాటలు మాట్లాడితే ఈ జిల్లాలో క్షమించరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మళ్ళా చెప్తా ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కానీ వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క ఆశీస్సులు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి, పూర్తిగా ఉన్నాయని ప్రగాఢ విశ్వాసం మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఏదన్నా ఉంటే మీ వ్యాపారం చేసుకోండి, లేదా 10 మందికి సేవ చేయండి. ఒకవేళ ఉంటే ఏదైనా కోర్టులో పోరాటం చేస్తాం. దస్తగిరి మీద మీ ప్రేమ ఏందో కడప ప్రజలకు అది కూడా వివరించండి. ఎందుకు దస్తగిరిని ఎండబెట్టుకొని తిరుగుతూ ఉంటారు? ఈ రోజుకి కూడా మీ నాయన చంపి ఈరోజు ఈ జిల్లాలో ఇంకా భయభ్రాంతులకు గురి చేసి దస్తగిరి ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు. దాని మీద మాట్లాడరు. ఏ సంబంధము లేనటువంటి వ్యక్తి. ఆల్రెడీ మీ నాయన ఇదే అపూర్వ థియేటర్లో చెప్పాడు, నేను చాలా తప్పు చేశాను, మా వదిన మీద పోటీ చేసి నేను కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసమైనా అని చెప్పి కన్నీళ్లు గార్చాడమ్మా అపూర్వ థియేటర్లో. నాకు ఇంకా రాజకీయాల నుంచి విస్మరిస్తా ఉండా, నాకు జగన్ బాబు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటాడా అని చెప్పి 2018, 2019లో అపూర్వ థియేటర్లో చెప్పడం జరిగింది. ఈ కడప ప్రజలందరూ సాక్ష్యం. అంతేగాని కేవలం మీరు దుర్మార్గంగా ఈరోజు మీ బయ్యారం గనుల కోసము, మీ భర్త కడప జిల్లాలో కాంట్రాక్టుల కోసము, మీ భర్త యొక్క ఆస్తులు ఆమెకు పోకుండా ఉండడం కోసము ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు. కాబట్టి కడప జిల్లాలో ఇప్పటికైనా మీరు క్షమాపణ చేసుకొని వెనుదిరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంకా కూడా అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు. ఇది ప్రారంభం మాత్రమే.